Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక అయితే ప్రమాణ స్వీకారానికి ముందే తన మంత్రివర్గ సహచరులకు శాఖలను కేటాయించారు విజయ్. ఇక తన పరిపాలనా దక్షతను చాటుకున్నారు. ఈ మేరకు మొత్తం 9 మంది మంత్రులుగా ప్రమాణం చేయబోతూ ఉండగా అందులో 7గురికి కీలక శాఖలను అప్పచెప్పారు. ముఖ్యమంత్రిగా విజయ్ అత్యంత కీలకమైన హోం, ప్రజాపాలన శాఖలను తన వద్దే ఉంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నటువంటి కీర్తన, టీకే ప్రభులకు శాఖల కేటాయింపుపై ఇప్పుడు సీఎం విజయ్ ఇంకా కూడా నిర్ణయం తీసుకోలేదు. వీళ్ళ విషయంలో త్వరలో వీళ్ళకైతే బాధ్యతలు అప్పచెప్పనున్నారు. ఇక 7 శాఖలకు సంబంధించి అయితే నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటు సీఎం విజయ్ దగ్గర హోంశాఖ, ప్రజాపాలనా శాఖలు సీఎం విజయ్ దగ్గర ఉండనున్నాయి. ఇక అదవ్ అర్జున్ ఎవరైతే కీలక పాత్ర పోషించారో పార్టీలో, టీవీకే పార్టీలో, తాను క్రీడలు, ఎక్సైజ్ శాఖ అదవ్ అర్జున్కి దక్కాయి. ఇక సెంగోటియాన్ ఒక సీనియర్ లీడర్, ఇటు అన్నా డిఎంకే నుంచి టీవీకేకి వచ్చినటువంటి లీడర్ సెంగోటియాన్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆయనకి దక్కినట్లుగా తెలుస్తుంది. ఇక వెంకట్రామన్ పాఠశాల విద్యాశాఖ వెంకట్రామన్కి దక్కింది. ఎన్ ఆనంద్కు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ దక్కింది. నిర్మల్ కుమార్కి విద్యుత్ శాఖ బాధ్యతలు దక్కాయి. ఇక రాజామోహన్కి ఆది ద్రవిడ సంక్షేమ శాఖ బాధ్యతలు దక్కాయి. ఇక అరుణ్ రాజ్కి కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ బాధ్యతలు అప్పచెప్పారు. కీర్తన, టీకే ప్రభులకు ఇక శాఖలు కేటాయించలేదు విజయ్. వీళ్ళ విషయంలో తర్వాత వీళ్ళకి ఎటువంటి బాధ్యత దక్కనున్నాయనేది కూడా తర్వాత తేలనుంది. ఇక ఈ మేరకు ముందుగానే శాఖలను ఒక వారం సమయం పడుతుంది అనుకున్నారు. ఏదైతే బలాబలాలను పూర్తయిన తరువాత అప్పుడు దీని శాఖల కేటాయింపులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నారు. కానీ ముందుగానే విజయ్ ఈ శాఖలకు సంబంధించి ఒక క్లారిటీతో ఎవరెవరికి ఏ శాఖ అప్పచెప్పాలనేది కూడా ముందుగానే కేటాయించడం జరిగింది. ఇక ఈ ప్రమాణ స్వీకారంలోనే ఈ శాఖల అంశం కూడా క్లారిటీ వచ్చేసింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. ఎస్ మల్లికార్జున్, కొంత టైం పడుతుంది అనుకున్నాం, కానీ వెంటనే కూడా శాఖలకి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా విజయ్ ఫటాఫట్ చేసేశాడు. తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా మరికొద్ది క్షణాల్లో జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పవచ్చు. ప్రమాణ స్వీకారం కంటే ముందుగా మనకు ఆ శాఖలు కూడా కేటాయించినటువంటి పరిస్థితి. 7గురికి ఆ మంత్రులకు కూడా పూర్తిగా శాఖలు కూడా కేటాయించారని చెప్పవచ్చు. ఏదైతే ప్రమాణ స్వీకారం తర్వాత శాఖల కేటాయింపు సాధారణంగా జరుగుతుంటుంది. అయితే ప్రమాణ స్వీకారం కంటే ముందే కూడా విజయ్ ఒక ముందడుగు వేసి పూర్తి స్థాయిలో 7 మందికి కూడా మంత్రి శాఖలు కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి. మొత్తం 9 మంది మంత్రులు ప్రమాణం చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో మనకు 7 మందికి సంబంధించినటువంటి శాఖలు ఈ విధంగా ఉన్నాయి. సీఎం విజయ్ హోంశాఖ, అదేవిధంగా సాధారణ పరిపాలన శాఖలు కూడా తన దగ్గరే ఉంచుకున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా అదవ అర్జున్ చాలా కీలకంగా అంటే టీవీకి స్థాపించడానికి చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి అదవ అర్జున్ పూర్తి స్థాయిలో క్రీడలు మరియు ఎక్సైజ్ శాఖ ఎక్కువ ఏటైతారనే చెప్పవచ్చు. అదేవిధంగా సెంగోటి ఎన్ఆర్ సీనియర్ నాయకుడిగా మనం చెప్పుకోవాలి. దాదాపుగా తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, అన్నా డిఎంకే నుంచి వచ్చిన వ్యక్తి కాకుండా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. 50 సంవత్సరాలుగా దాదాపుగా 9 సార్లు కూడా ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి సెంగోటి అనే చెప్పుకోవచ్చు. తనకి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కూడా శాఖను కూడా కేటాయించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా వెంకట్రామన్ ఇతనికి పాఠశాల మరియు విద్యాశాఖను కూడా కేటాయించారు. ఇకపోతే ఎస్ ఆనంద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను కూడా కేటాయించడం జరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా నిర్మల్ కుమార్ కు విద్యుత్ శాఖను కూడా కేటాయించారు. అదేవిధంగా రాజమోహన్ కు సంబంధించి ఆది ద్రవిడ సంక్షేమ శాఖను కూడా కేటాయించారు. అదేవిధంగా అరుణ్ రాజ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను కూడా కేటాయించినటువంటి పరిస్థితి మనం చూసుకుంటే కీర్తన అలాగే టీకే ప్రభులకు ఇంకా శాఖలు కేటాయించలేదు. దీనికి సంబంధించి కసరత్తు జరుగుతా ఉంది. ఏ శాఖ వీరికి ఇవ్వాల్సిందే అంశం పైన కూడా ఈ ఇద్దరికి విజయ్ ఎందుకో పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి. దాదాపు 7 మందికి ఇప్పటి వరకు కూడా శాఖలు వారికి కేటాయించినటువంటి పరిస్థితి. వీరికి శాఖలతో పాటు వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పూర్తి స్థాయి వారు మంత్రులు కూడా బాధ్యతలు తీసుకున్నటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే శాఖలు ఇప్పటికే కేటాయించారు కాబట్టి పూర్తి స్థాయి వారు ఆ విధుల్లో కూడా జాయిన్ అయినటువంటి అవకాశం కూడా కనపడుతుంది. సాధారణంగా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా మంత్రులు కోరుతూ ఉంటుంది. శాఖల కేటాయింపు తర్వాత జరుగుతుందని చెప్పి అందరూ అనుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో 7 మందికి కూడా శాఖలు కేటాయించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరికొద్ది క్షణాల్లో కూడా అట్టహాసంగా జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 9 మంది మంత్రులతో సహా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పవచ్చు. 7 మంది శాఖలు దక్కించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో స్టేడియం మొత్తం కూడా అభిమానంతో నిండిపోయినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ కూడా దీనికి హాజరయ్యారని చెప్పవచ్చు. మరికొద్ది క్షణాల్లోనే ఈ ప్రమాణ స్వీకారం తండ్రి ప్రారంభం కాబోతోంది. అంటే వీటిలో ఇద్దరికి మాత్రం శాఖల మంత్రి పదవి దక్కింది, కానీ శాఖల కేటాయింపు విషయంలో ఒక క్లారిటీ రానట్లు తెలుస్తుంది కదా మల్లికార్జున్.
ఎప్పుడైనా సరే మరి ఆ ఇద్దరికి దాదాపుగా ఇప్పుడు 9 మంది ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కూడా కేవలం ఇద్దరికి మాత్రమే కాస్త పెండింగ్ లో పెట్టేటువంటి పరిస్థితి. ఏదో ఒక శాఖ కేటాయించి పూర్తి స్థాయిలో ఈ ఇద్దరితో కూడా ప్రమాణ స్వీకారం చేయించుంటే బాగుండేది. కేవలం 7 మందికి శాఖలు కేటాయించారు. అంటే ఏదో ఒక శాఖ కేటాయించుంటే బాగుంటుంది. కానీ ఏ పరిణామాలు ఎందుకు ఆలస్యం కావాల్సి వచ్చింది, ఎందుకు వీరికి శాఖలు కేటాయించలేదనే అంశం పైన కూడా పూర్తిగా క్లారిటీ రావాల్సింది. ఇప్పటికి మాత్రం 7 మందికి కేటాయించారు. పూర్తిగా మనం చూసుకుంటే ఇప్పుడు కీర్తన టీకే ప్రభులకు మాత్రమే శాఖలు కేటాయించలేదని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇంకేదైనా ఆలోచించి ఇప్పుడు మన మిత్రపక్షాలు ఉన్నాయి కాబట్టి మిత్రపక్షాలకు ఈ శాఖల కేటాయింపు ఉంటుంది కాబట్టి వారికి పదవులు ఇచ్చిన తర్వాత వీరికి శాఖల కేటాయింపు ఉంటుందా, ఏ కారణం చేత ఈ శాఖల కేటాయింపుని ఆపారనేది తెలియడం లేదు. పూర్తి స్థాయి దీనికి సంబంధించి అంటే 1-2 రోజుల్లో కూడా వీరు కూడా శాఖలు కేటాయించేటువంటి అవకాశం కనపడతా ఉంది. ప్రస్తుతం మాత్రం 7 మందికి శాఖల కేటాయింపు జరిగిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో వారు మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే చెప్పవచ్చు. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక మరికొన్ని నిమిషాల్లోనే ఇంకా మరి కాసేపట్లోనే విజయ్ ప్రమాణ స్వీకారం. విజయ్ ప్రమాణ స్వీకారం స్టార్ట్ అయిపోయింది. గవర్నర్ పక్క నుండి కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఇక ఈ విజయ్ తర్వాత ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఇటు మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు వీళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ప్రజెంట్ విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే జరుగుతుంది. విజయ్తో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు గవర్నర్ రాజేంద్ర అర్నేకర్. ఇక ఇటు ఒకవైపు విజయ్ కొంత సమయం పడుతుంది అనుకున్నాం, కానీ వెంటనే వీళ్ళందరికీ శాఖలు కూడా కేటాయించి ఒకేసారి ఇది కూడా హర్షం వ్యక్తం చేయదగ్గ విషయంగా చెప్తూ ఉన్నారు. వెంటనే కూడా వీళ్ళందరికీ శాఖలను కేటాయించి విజయ్ ప్రమాణ స్వీకారం చేయించడం